నానా యోని సముత్పన్నాః పచ్యంతే పాపకర్మభిః. ఇక్కడ మానవులందరూ కూడా అనేక కష్టాలు పడుతూ ఉన్నారట. ఆ కష్టాల నుంచి త్వరగా బయటపడాలి అంటే ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తే ఆలస్యం అవుతుంది. అందువల్ల ఏం చేస్తున్నారు అంటే అధర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చేయకూడని అకృత్యాలని కూడా చేస్తూ ఉన్నారట. తత్ఫలితముగా మానవులందరూ కూడా మరణించాక మోక్షాన్ని పొందకుండా మరలా భూమి ఎందే కుక్కగా, పిల్లిగా, పందిగా అనేకమైన నీచమైన జన్మలు కూడా ఎక్కుతూ ఉన్నారట. ఇది అంతా కూడా చూసి నారద మహర్షికి చాలా బాధ కలిగిందంట. ఎందుకోసమయ్యా అంటే అన్ని జన్మలలోకెల్లా కూడా బ్రహ్మ సృష్టిలో భూలోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. ఇన్ని జీవరాశుల్లోకి కూడా మోక్షానికి సులభమైనటువంటి జన్మ ఏమిటయ్యా అంటే మానవ జన్మ అని చెప్పబడింది. ఎందుకోసం అంటే మనం ఒక దేవుడికి అర్చన చేయాలన్నా, పూజ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా సరే ఒక దేవుడి గురించే కాకుండా మనం ఏ పని చేయాలన్నా సరే త్రికరణ శుద్ధిగా చెయ్యాలి అని పేరు చెప్పారు. త్రికరణ శుద్ధి అంటే మనస, వాచ, కర్మణ. మనసు యందు దేవుడితోనే ఉండాలి. వాక్కు, వాచ అంటే మాట మాట్లాడాలంటే దేవుడి గురించి తప్ప వేరే ఏది నానా యోని సముత్పన్నాః పచ్యంతే పాపకర్మభిః. ఇక్కడ మానవులందరూ కూడా అనేక కష్టాలు పడుతూ ఉన్నారట. ఆ కష్టాల నుంచి త్వరగా బయటపడాలి అంటే ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తే ఆలస్యం అవుతుంది. అందువల్ల ఏం చేస్తున్నారు అంటే అధర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చేయకూడని అకృత్యాలని కూడా చేస్తూ ఉన్నారట. తత్ఫలితముగా మానవులందరూ కూడా మరణించాక మోక్షాన్ని పొందకుండా మరలా భూమి ఎందే కుక్కగా, పిల్లిగా, పందిగా అనేకమైన నీచమైన జన్మలు కూడా ఎక్కుతూ ఉన్నారట. ఇది అంతా కూడా చూసి నారద మహర్షికి చాలా బాధ కలిగిందంట. ఎందుకోసమయ్యా అంటే అన్ని జన్మలలోకెల్లా కూడా బ్రహ్మ సృష్టిలో భూలోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. ఇన్ని జీవరాశుల్లోకి కూడా మోక్షానికి సులభమైనటువంటి జన్మ ఏమిటయ్యా అంటే మానవ జన్మ అని చెప్పబడింది. ఎందుకోసం అంటే మనం ఒక దేవుడికి అర్చన చేయాలన్నా, పూజ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా సరే ఒక దేవుడి గురించే కాకుండా మనం ఏ పని చేయాలన్నా సరే త్రికరణ శుద్ధిగా చెయ్యాలి అని పేరు చెప్పారు. త్రికరణ శుద్ధి అంటే మనస, వాచ, కర్మణ. మనసు యందు దేవుడితోనే ఉండాలి. వాక్కు, వాచ అంటే మాట మాట్లాడాలంటే దేవుడి గురించి తప్ప వేరే ఏది మాట్లాడకూడదట. ఆ సందర్భంలో అంటే పూజ గురించి ఇప్పుడు చేసుకునే పూజ కాబట్టి పూజ గురించి చెప్తూ ఉన్నాను. ఏ పని చేసినప్పుడు ఆ పనినే తలుచుకుంటూ ఉండాలట. అలాగే కర్మణ, చేసే పని కూడా మనం దీని గురించి చేస్తున్నాము. ఇక్కడ పూజ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఏదో పంతులు గారు చెప్పారు మనం ఏదో అక్షర పూలు వేసామనేది కాకుండా దేవుడికి నేను సమర్పిస్తున్నాను అనే భావం ఎప్పుడైతే మనసులో ఉంటుందో ఆ కర్మ ఇక్కడ నేను దేవుడికే ఇస్తున్నాను అనే ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో ఆ చేసినటువంటి ఫలితం అనేటువంటిది పూర్తిగా వెంటనే దక్కుతుంది అని చెప్పారు. అటువంటి అవకాశం ఒక మానవ జన్మలోనే ఉంటుందంట. మిగతా వాటికి అన్నిటికీ కూడా అటువంటి అవకాశం లేదు.